తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రాజ్యసభకు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నామినేట్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండవ సీటుకు తాజాగా కాంగ్రెస్ అధిష్టానము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో వీళ్ళిద్దరూ గురువారం నాడు హైదరాబాద్లో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఒక సీటును తీసుకోగా మరో సీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో పడినట్లయిందని చెప్పొచ్చు. రెండవ సీటు కోసం చాలామంది రేసులో నిలిచారు. రకరకాల సామాజిక సమీకరణముల కోణంలో కూడా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. గతంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ బాగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాకపోతే గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే ఇద్దరి మధ్య ఇప్పుడు వ్యవహారం బాగానే సెట్ అయినట్లు ఉందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు కూడా ఖరారు చేయడంతో ఇప్పుడు అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం కూడా మొదలైంది. ఈ కారణంగానే రాజ్యసభ రేసులో ఎంతోమంది ఉన్నా కూడా వేం నరేందర్ రెడ్డికి సీట్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక్కడ మరో కీలక విశేషం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 66 సభ్యులే. మిత్రపక్షం సిపిఎంతో కలుపుకుంటే ఈ సంఖ్య 67కి చేరుతుంది. వాస్తవానికి 2 సీట్లు దక్కించుకునే బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా కూడా కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలుపుకుంటే కాంగ్రెస్ ఈ 2 సీట్లను ఈజీగానే గెలుచుకునే ఛాన్స్ ఉంది. అందుకే అధిష్టానం కూడా 2 సీట్లకు అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి గడువు మార్చి 5. అనివార్యమైతే దీనికి సంబంధించిన ఎన్నికలు మార్చి 16న జరుగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.